హలో అండి. హాయ్ ఎవ్రీవన్. చూసారా, ఈ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. స్పైడర్ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇది హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇది హ్యాంగింగ్ బాస్కెట్లో ఉంటుంది. ఇలా మనకి బేబీస్ వస్తాయండి. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఫ్లవర్స్ అనేటివి వచ్చిన తర్వాత ఇట్లా బేబీస్ ఫామ్ అవుతాయి. ఈ బేబీస్ని మళ్ళీ మనం పాటింగ్ చేసుకుంటే ఇక్కడ రూట్స్ ఉంటాయండి. ప్రతి బేబీ ప్లాంట్కి ఇక్కడ ఎడ్జెస్లో రూట్స్ ఉంటాయి. ఇదిగోండి, కనిపిస్తుందా లైటింగ్ ఎలా ఉంది? ఇదిగోండి, ఇక్కడ రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ని మనం మళ్ళీ సాయిల్లో కానీ వాటర్లో కానీ పెట్టుకుంటే మళ్ళీ ప్లాంట్ రెడీ అవుతుందండి. ఇదిగో చూసారా, ఇక్కడ ఇదిగోండి రూట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇవి రూట్స్ అండి. ఇక్కడ ఈ రూట్స్ని మళ్ళీ మనము వాటర్లో కానీ సాయిల్లో కానీ పెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి మంచి అందమైన హ్యాంగింగ్ బాస్కెట్లో ఉండేటటువంటి ప్లాంట్ రెడీ అవుతుంది. సో ఒక్కసారి మనం ఒక్క బేబీ ప్లాంట్ తెచ్చుకుంటే మనకి ఎన్నైనా ప్లాంట్స్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇవన్నిటిని విడివిడిగా ఇండివిజువల్గా పాటింగ్ చేసుకుంటే ఇండివిజువల్గా మనకు ప్లాంట్స్ రెడీ అవుతాయి. ఇది ఇంటి ముందు మనకి ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ స్పైడర్ ప్లాంట్. దీని లీవ్స్ కూడా మంచి షేడ్స్ తోటి బాగుంటాయి. ఇలా గ్రీన్ పైన వైట్ లైన్స్ వచ్చినట్టుగా ఎడ్జెస్కి చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్కి మనము స్పెషల్ కేర్ అంటే ఏం అవసరం లేదండి. జస్ట్ నార్మల్ సాయిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. టైంకి వాటర్ ఇచ్చుకోవాలంతే. రెగ్యులర్గా వాటర్ ఇచ్చి హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నార్మల్ సాయిల్ అండి, ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు. దీనికి ఎలాంటి మిల్లీ బగ్స్ అలాంటివి ఏం రావండి. దీనికి ఎలాంటి ఏంటి ఇన్ఫెక్షన్స్ అంటే బగ్స్ అలాంటివి ఏమి ఉండవండి. నార్మల్గా గ్రో అయ్యే ప్లాంట్. రెగ్యులర్గా దీనికి బిజీగా ఉండే వాళ్ళు అనుకుంటే ఏమైనా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే బెటర్ అండి. ఎలాంటి బగ్స్ అలాంటివి రావు కాబట్టి స్పెషల్ కేర్ అంటే ఏం అవసరం లేదు. నార్మల్గా సాయిల్లో పెట్టేసుకొని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది కూడా హ్యాంగింగ్ బాస్కెట్లోనే ఉంది ఈ స్పైడర్ ప్లాంట్. చూసారా, దీని బేబీస్ ఎంత బుషిగా వచ్చాయో. ఇదిగోండి, ఇక్కడ రూట్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇదిగోండి రూట్స్, ఇదిగో రూట్స్. వీటిని మళ్ళీ మనం పాటింగ్ చేసుకుంటే హ్యాపీగా మళ్ళీ ఒక ప్లాంట్ రెడీ అవుతుందండి. ఇవన్నీ బేబీస్ అండి. ఇదిగో ఇదొక బేబీ. ఇదైతే చాలా బుషిగా వచ్చింది బేబీ ప్లాంట్స్. ఇదిగో చూసారా ఎంత బాగుందో ఈ బేబీ ప్లాంట్స్. ఇది హ్యాంగింగ్ బాస్కెట్లో ఇలా మనకి మంచిగా హ్యాంగ్ అవుతూ ఏదో మనకేంటి వాలు జడలాగా అందంగా కనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా ఉందో ఈ ప్లాంట్. ఇది రెగ్యులర్ స్పైడర్ ప్లాంట్. ఇది మనకు రోడ్ సైడ్లో కూడా ఉంటుంది కదా, ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అని చెప్పేసి డివైడర్స్లలో పెడతారు. ఈ స్పైడర్ ప్లాంట్ అనేది ఇండోర్ అవుట్డోర్ ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి. మనము ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. సో మనం ఇండోర్ పెట్టుకుంటే మాత్రం 2 డేస్కో 3 డేస్కి ఒకసారైనా మనము బయట సన్లైట్కి పెట్టి మళ్ళీ ఇండోర్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఈ మొక్క అనేది సర్వైవ్ అవుతుంది. దీనికి ఎలాంటి బగ్స్ అలాంటివి ఏమి ఉండవండి. చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. చూడడానికి మనకి ఇలా గ్రీన్గా క్యూట్గా కనిపిస్తుంది. జస్ట్ నార్మల్ సాయిల్లో పెట్టేసుకొని వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ స్పైడర్ ప్లాంట్. ఇందాక చూపించిన అదైతే హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది గార్డెన్లో ఈ కలర్ కోసమైనా చాలామంది పెట్టుకుంటారండి. ఇదిగోండి ఇంకొక స్పైడర్ ప్లాంట్. దీని బేబీస్ చూడండి. ఈ స్పైడర్ ప్లాంట్ మాత్రం హ్యాంగింగ్ బాస్కెట్లకి అయితేనే చాలా అందంగా కనిపిస్తుందండి. సాయిల్లో మన నేల పైన పెట్టుకుంటే ఏంటంటే బేబీస్ వస్తాయి కదా, బేబీస్ కూడా మళ్ళీ కిందనే స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనకు ఆ లుక్ అనేది తెలియదు. బట్ హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకుంటే ఇలా మనకు ఒక స్టెమ్ లాగా వచ్చేసి బాస్కెట్ల గురించి ఒక స్టెమ్ లాగా వచ్చేసి మనకి ఇలా హ్యాంగ్ అవుతూ
చాలా అందంగా ఉంటుంది, ఉయ్యాలు ఊగినట్టుగా క్యూట్గా కనిపిస్తుందండి. బాగుంది కదండి ప్లాంట్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టేసుకోండి. చిన్న బేబీని ఎక్కడైనా కనిపిస్తే చిన్న బేబీని కట్ చేసి తీసుకొచ్చుకొని పాటింగ్ చేసుకోండి. మీకు కూడా ఇలా బేబీస్ వస్తాయి, చాలా అందంగా ఉంటుంది. ఆ, ఎలాంటి స్పెషల్ కేర్ అవసరం లేదు. రెగ్యులర్ సాయిల్, జస్ట్ నార్మల్ సాయిల్ ఇస్తే సరిపోతుంది. సాయిల్లో నార్మల్గా రెగ్యులర్గా 2-3 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలంతే. డైలీ ఇవ్వకూడదు. డైలీ ఇస్తే ఏంటంటే ఇక్కడ ఇవి కట్ అయిపోతాయి, అప్పుడు ప్లాంట్ అనేది మురిగిపోతుంది. సో 3-4 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. డైలీ కూడా అవసరం లేదండి దీనికి వాటర్.